పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాలను, అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు, సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీకు చక్కని సమాధానాలు ఇవ్వడానికి మరియు అద్భుతమైన కాన్సెప్ట్ని బోధించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. వీరు 20 సంవత్సరాల నుండి పిరమిడ్ ధ్యానంలో ఉన్నారు. అంతకు ముందు నుండే ఒక అద్భుతమైన గ్రంథం, ఒక యోగి ఆత్మకథ, ప్రపంచాన్నే ఆధ్యాత్మికత వైపుకు తీసుకొస్తున్నటువంటి ఒక యోగి ఆత్మకథ ధ్యానంలోకి రాక ముందు నుంచి చదువుతున్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 30 సార్లు చదివారు. కంప్లీట్గా ఒకసారి బోధించారు. ఈ మధ్యనే వారు ఆధ్యాత్మిక ప్రయాణం అని వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా రచించిన తాళ్ళూరి సత్యనారాయణ గారు, రాజమండ్రి పిరమిడ్ మాస్టర్, వారితో మాట్లాడి చక్కని సమాధానాలతో పాటు చక్కని కాన్సెప్ట్ని కూడా విందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువైన సుభాష్ పత్రిజీకి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రైట్ సార్. ఒక యోగి ఆత్మకథలో లాహిరి మహాశయుల గురించి చాలా అద్భుతమైన విశేషాలు అందించడం జరిగింది సార్. ముందుగా అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలంటారు? ధ్యానంలో ఉన్న వాళ్ళే చదవాలా? అందరికీ అందరూ చదువుకోవాల్సిన అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే మనకి తెలియని ఎంతోమంది హిమాలయ యోగుల గురించి దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. పత్రి గారు ఈ పుస్తకాన్ని చదవమని కొత్తగా ధ్యానంలోకి వచ్చిన అందరికీ కూడా చెప్తూ ఉంటారు. అందరి ఇంట్లో ఉండవలసిన ఒక అద్భుతమైన గ్రంథం ఒక యోగి ఆత్మకథ. మనం ఎంతోమంది హిమాలయ యోగుల గురించి మనం ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటాం. అంచేత అందరూ ఈ పుస్తకాన్ని చదవడం కాదు, ఈ పుస్తకాన్ని భగవద్గీతల రోజు చదివి వాళ్ళు అద్భుతమైన వాళ్ళలాగా, ఆ యోగుల్లాగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన ఒక అద్భుతమైన పుస్తకం ఒక యోగి కథ. వండర్ఫుల్ సార్. మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. మిత్రులారా, స్టార్టింగ్ నుంచే మీ కాల్స్ తీసుకోబడతాయి. కాల్స్ ఓపెన్ ఉన్నాయి. మీరు మీ సందేహాలు అడుగుతూ ఉండండి, ప్రిపేర్ అయ్యండి. రైట్ సార్. క్రియాయోగం అంటే ఏంటి సార్? క్రియాయోగం గురించి ఒక చిన్న డెఫినేషన్ అంటే తపస్సాధ్యాయన ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. తపస్సు అంటే ధ్యానము, సాధ్యాయనము అంటే అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము, ఈశ్వర ప్రణిధాన నిరంతరము ఆత్మ మీద దృష్టి పెట్టడం, ఈ మూడు కలిసే క్రియాయోగం. ఇదే మనం చేస్తున్నది కూడా, మన పత్రికారు బోధించింది కూడా ఇదే. జస్ట్ ఊరికి వాళ్ళు క్రియాయోగం అన్నారు, మనదేమో శ్వాస మీద ధ్యాస అన్నారు. రెండు ఒక్కటే. ఎందుకంటే మన పత్రికారు అవే చెప్పారు. ధ్యానం చేసుకోమన్నారు, అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోమన్నారు, ఈశ్వర ప్రణిధానం ఆత్మ మీద దృష్టి పెట్టమన్నారు. అది ఇది ఒకటే, వేరే వేరే ఏం కాదు. క్రియాయోగ అంటే ఇదేదో సెపరేట్ అని, అదేం కాదు. ధ్యానం చేయడం అంటే సెపరేట్ అని కాదు, అది ఏమి కాదు. రెండు ఒకటే. కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే సరిగా మన పత్రికారు ఇదే చెప్పారు. అంతే. పదాలు ఏవైనా ఒకటే, సాధన మాత్రం ఒకటే. ఎక్కడైనా ఎవరు చెప్పినా మనం ఆ మూడింటిని పత్రికారు మనకి చెప్పారు. ఈ మూడు మనం ఆచరించమని చెప్పారు. అది మనం బాగా తెలుసుకుంటానికి ఈ పుస్తకం బాగా చదువుకుంటారని చెప్పారు. రైట్ రైట్ సార్. ఈ లాహిరి మహాశయుల గురించి చెప్పండి సార్, వారి బాల్యం గురించి. ఈయన 1828 సంవత్సరం సెప్టెంబర్ 30 తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గౌరీమోహన్, ముక్తకాశి. ఆయన నదియా జిల్లా గూర్గి అనే గ్రామంలో జన్మించారు. ఆయన 18వ ఏటని వివాహం చేసుకున్న 16వ ఏటని వివాహం చేసుకున్నారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, 2 అమ్మాయిలు పుట్టారు. వీళ్ళుండే ప్రాంతంలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ జలగి నది అంటారు. ఆ నది ఒకసారి ఏమైందంటే, ఆ జలగి నది ఒక ముంపు వచ్చి వీళ్ళ ఆస్తులన్నీ దాంట్లో మునిగిపోయాయి. అక్కడి నుంచి వీళ్ళు గూర్గి నుంచి వచ్చేసి కాశీ వచ్చి, వీళ్ళు మంచి ఆధ్యాత్మిక జ్ఞానులు తల్లిదండ్రులు కూడా, కాశీలో ఒక శివాలయం కట్టి
కాశీలో ఉండడం ప్రారంభించారు. ఇక ఈయన 5వ ఏటనే ఈ సంఘటన జరిగింది. ఈయన తర్వాత చదువుకోవడం, ఈయనకి సుమారు 5 భాషలు వచ్చు. హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఈ 5 భాషలు కూడా ఈయన చక్కగా ఆపోసన పట్టారు. తర్వాత వివాహం జరగడం అయింది. అలా వారి జీవితం కొనసాగుతూ ఉండేది. అది లహరి మహాశైల బాల్యం గురించి. అంటే వివాహం చేసుకున్నారా? వివాహం చేసుకున్నారు. ఓ, సంసారంలో సంసారంలో ఉన్నాయి. ఉద్యోగం కూడా చేసినట్టుగా ఉద్యోగం కూడా విన్నాం సార్. చేశాడు. ఆయన 26వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. 1857వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. ఆయన ఒక బ్రిటిష్ వారి మిలిటరీ ఆఫీసులో, ఇంజనీరింగ్ ఆఫీసులో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అక్కడ చక్కగా 5-6 చోట్ల ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో కాశీ ఒకటి. అలాగ చక్కగా తమ ఉద్యోగం చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉండేవారు. అంటే వివాహం చేసుకొని ఉద్యోగం చేస్తూ సాధనను కొనసాగించారు. అంటే సంసారంలో, నిర్వాణంలో, చెప్పడంలో, ఆచరించడంలో వీరు కూడా ఉన్నారు. లాహిరి మహాశయులు. వావ్. ఏం నేర్చుకోవాలి సార్ వారి టీచింగ్? వారి నుంచి ఏం తెలుసుకోవాలంటారు? ఆయన క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించినవాడు. అప్పటిదాకా క్రియాయోగం బాబాజీ దగ్గరే ఉంది తప్ప ప్రచారణ జరగలేదు. ఈయన బాబాజీ దయ వల్ల ఆయన దగ్గర క్రియాయోగం నేర్చుకుని బాబాజీతో అనుసంధానం ఎప్పుడు జరిగింది సార్ వీరికి? ఎలా జరిగింది? ఈయనకి 37వ సంవత్సరంలో ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆయన ఆఫీస్ సూపరింటెండెంట్ ఏమన్నా అంటే, అయినా నీకు మేము హిమాలయాల దగ్గర ఒక బేస్ పెడుతున్నాము, మన మిలిటరీ క్యాంప్ పెడుతున్నాము, అక్కడ ఆఫీస్ పెడుతున్నాం, అంచేత మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో వచ్చారండి, ఇదిగో మీకు ట్రాన్స్ఫర్ కాగితం అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ కాగితం ఇచ్చాడు. ఆ రోజుల్లో హిమాలయాలకు వెళ్తానికి ఇంతలాగా దారులు లేవు, దారులు లేవు. ఇప్పుడు అక్కడ చేరుకోవడానికి దరిదాపు 30 రోజులు ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు ఉన్న బేస్మెంట్ క్యాంప్ ఎక్కడైతే పెడతా ఉన్నారు హిమాలయాలకి, అక్కడికి ఆయన చేరుకున్నారు. 30 రోజులు చేరుకున్నారు. ఇంకా అసలు క్యాంప్ స్టార్ట్ కాలేదు, అక్కడ నిర్మాణం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఏమిటంటే ఇది దీని వెనకాల ఊరినే ఇది మిలిటరీ క్యాంప్ పెట్టడానికి కాదు ఈయన ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ ఈయనకి ఒక సద్గురువు లభించడం, బాబాజీతో పరిచయం ఏర్పడడం కోసమే బాబాజీ ఈ పని ఆయనతో చేయించాడు. అంటే ఆధ్యాత్మిక ప్రణాళికలో ఒక భాగం ఇది. సోల్ ప్లానింగ్. తర్వాత ఇది తెలుస్తుంది. మామూలుగా ట్రాన్స్ఫర్ అయిందంటే మామూలుగా అయిందనుకుంటాం. తర్వాత ఇది సోల్ ప్లానింగ్, ఈ బాబాజీ ప్లాన్ ఇదంతా అని తర్వాత మనకి తెలుసు. అంటే సార్ వీరు అప్పటికే సాధనలో ఉన్నారు. మామూలుగా ఆయన సాధన ఆయన చేసుకుంటున్నారు. అంటే ఆధ్యాత్మిక చింతన అయితే ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానులే వాళ్ళు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. ఇది ఈ సాధన అని తెలియదు కానీ అదైతే గురించి ప్రత్యేకంగా తెలియదు కానీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. వావ్. ఓకే. ఎందుకంటే ఆయన పూర్వజన్మ సుకృతం అది. ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. పెద్ద పనేమీ లేదు. ఆయనకి హిమాలయాలు అంటే చాలా ఇష్టం. హిమాలయాల్లో అలా తిరుగుతున్నారు. రాణికేత్ అనే ఒక ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఒకరోజు సాయంకాలం అలా అక్కడ తిరుగుతుంటే ఏమైందంటే, అక్కడ సమతలమైన ప్రదేశం చూశారు. 2 పక్కల గుహలు ఉన్నాయి. అబ్బా నేను చాలా అదృష్టవంతుడిని, హిమాలయాలు చూశానని చెప్పి సంబరపడుతున్నాడు ఆయన. అంతలోకి ఎవరో ఒక వ్యక్తి తన పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది ఆయన. ఇదేంటి ఇక్కడ హిమాలయాల్లో జనాలు ఎవరు ఉంటారు కదా, దాన్ని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నారు అని ఆయన ఆశ్చర్యంగా చూశాడు. చూసేటప్పటికీ అక్కడ ఒక గుహ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన అచ్చు తనలాగే ఉన్నాడు. ఇదేమి బాబాజీ లహరి మహాశయులు ఒకలాగే ఉంటారు, తనలాగే ఉన్నాడు. ఎవరి వ్యక్తి అని ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇలా రా అని చెప్పి సైగ చేశాడు. సైగ చేసి ఆయన ఇంకా చూస్తున్నాడు. ఆశ్చర్యం చేరుకోలేదు ఇంకా. ఆయన ఏం చేశాడంటే, సర్లే ఆయన తల మీద చేయి పెట్టాడు బాబాజీ. పెట్టేటప్పటికి ఆయన పూర్వజన్మ అంతా ఆయన గుర్తుకొచ్చింది. పూర్వజన్మలో లహరి మహాశయులు గురువు గారు ఆయనకి.
పూర్వజన్మ నుంచి సాధన చేస్తున్నాడు. పూర్వజన్మ నుంచి గురువారే, పూర్వజన్మ నుంచి కూడా బాబాజీ గురువు గురువుగారు. ఇప్పుడు మళ్ళీ ఆ కనెక్షన్ కోసం మళ్ళీ ఆయన అక్కడికి పిలిపించాడు. ప్లస్ క్రియాయోగ సాధన నీతోటే ఇతనితో చేయించాలి, మొత్తం ప్రపంచానికి తెలియజెప్పాలి అని చెప్పి బాబాజీ అక్కడికి పిలిపించారు. అక్కడ ఆయన్ని కలుసుకున్నారు. కలుసుకున్న వెంటనే ఆయన అన్నారు, ఇదిగో ఇక్కడ ఈ గుహలో మంచి నూనె ఒక ప్రమిదలు పెట్టబడి ఉంది, అది తాగేసి పక్కనే చిన్న కొలను ఉంది, ఆ కొలను దగ్గర పడుకో అని చెప్పి ఆయన అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అయిపోయేటప్పటికీ ఆయన ఆశ్చర్యంగా గురువు లభించాడని సంతోషం వచ్చింది. అయ్యో గురువుతో ఎంతసేపు లేదని చెప్పి బాధ కలిగింది. సరే గురువు ఏదో చెప్పారు కదా నాకు ఆదేశం అని చెప్పి ఆ నూనె తాగి అక్కడ కొలను పక్కన పడుకున్నాడు. పడుకుంటే గాఢంగా నిద్ర పట్టింది. 3 గంటలకి ఎవరో వ్యక్తి లేపుతున్నారు. ఎవరి వ్యక్తి అంటే నిన్ను గురువుగారు రమ్మంటున్నారు అని అంటే, ఓహో మళ్ళీ గురువుని కలుసుకోవచ్చు వచ్చింది. మళ్ళీ చక్కగా ఆయన అనుసరించి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. హిమాలయాల్లో ఒక బంగారు భవంతి ఉంది. హిమాలయాల్లో బంగారు భవంతి. ఆ బంగారు భవంతిలో అనేక అద్భుతమైన దృశ్యాలు, అసలు ఒక మహారాజు ఇల్లు కూడా లో అంత అద్భుతమైన దృశ్యాలు కనపడదు. అవన్నీ చూస్తున్నాడు ఆయన. చూస్తుంటే నెమ్మదిగా అవన్నీ చూస్తూ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హోమ సామాగ్రి అంతా ఉంది. అక్కడ అన్నీ ఆడ కూర్చోమని చెప్పారు బాబాజీ. కూర్చోమని చెప్పి మంత్రదీక్షణ ఇచ్చారు. మంత్రదీక్షణ ఇచ్చి ఓకే తర్వాత మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత సంతోషపడ్డాడు. నా గురువుగారు మంత్రం ఇచ్చాడు, మళ్ళీ ఈ జన్మలో నాకు కరుణించాడు బాబాజీ అని చెప్పి ఆయన ఆనందపడ్డారు. ఆనందపడ్డ తర్వాత నీవు పూర్వజన్మలో నన్ను అడిగావు, గురువుగారు నాకు బంగారు భవనంలో నాకు యోగ దీక్ష ఇవ్వాలని అడిగావు, అంచేత నీ కోసం ఈ బంగారు భవనాన్ని సృష్టించాను, ఈ జన్మలో నీకు ఆ కోరిక తీరింది అని చెప్పి నువ్వు అనేక జన్మలు బట్టి అలాగే సాధన చేస్తున్నావు, అంచేత ఈ జన్మలో నీకు పరిపక్వత వచ్చింది, అంచేత నేనేం చేస్తున్నా అంటే ఈ క్రియాయోగాన్ని ప్రపంచానికి బోధించడానికి నేను తీసుకుంటున్నాను అని చెప్పారు. వండర్ఫుల్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారికి సమాధానం ఇచ్చి మళ్ళీ చర్చిద్దాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి? నా పేరు వాణి అండి, బ్రాహ్మణగూడెం అండి. ఆది వాణి, అడగండి మీ సందేహం. హలో నమస్తే సార్. నమస్కారం అమ్మా. అన్ని క్లాసులు విన్నామండి. అదే అండి, ధ్యానం చేసినప్పుడు ఒకసారి అయితే చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయాం, చాలా బాగుంది అనిపిస్తుందండి. మళ్ళీ ఒక్కోసారి ఏమైనా సంక్షేమం వచ్చాడు మళ్ళీ తగ్గిపోయామా అనిపిస్తుందండి. అది మళ్ళీ ఎదిగిన వాళ్ళకి కిందకు వస్తామా? అది మీరు యోగ సాధన చేస్తూ మళ్ళీ కుటుంబ జీవితం మీద కూడా దృష్టి పెడుతున్నారు కదా, అంచేత అప్పుడు కుటుంబంలో ఏవో లోటుపాట్లు కనబడతా ఉంటాయి. ఇంకా మీ సాధన సరిపోలేదు, ఎందుకంటే ఆ లోటుపాట్ల మీద దృష్టి వచ్చి మళ్ళీ ఇదేం నేను సాధన చేస్తున్నాను నాకు ఎలా జరుగుతుంది అనుకుంటారు. కాదు, అలా వస్తూనే ఉంటాయి. అవన్నీ నెగ్గాలి, అవన్నీ చిన్న చిన్న పరీక్షలు మనకి, అవన్నీ ఎదుర్కోవాలి. నెమ్మదిగా మీరు సాధన చేస్తుంటే అవన్నీ చక్కగా ఎదుర్కొంటారు, ఏమి ఇబ్బంది ఏం కాదు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలంటే అంత బేగే జరిగేది కాదు. కొంచెం సేపు ధ్యానం చేస్తుంటే కొంచెం సేపు ఆపుకోగలం ఆలోచనలు, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన సంసారంలో ఉన్నాం, ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది? మన మనసు ఇంకా పనిచేస్తూనే ఉంది కదా, మనసు పనిచేస్తున్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ధ్యానం చేయగా మనసు నెమ్మదిగా ఆగిపోతుంది, అప్పుడు ఇంకా ఆలోచనలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఏమ్మా? వండర్ఫుల్. నమస్తే సార్. నమస్కారం. మేడం గారు విన్నారు కదా సార్ చెప్పి. మీరు వింటా ఉంటాను, రోజు పెడతా ఉంటాను సత్యదర్శనం అండి. అవునా? ఓకే. ఇంకేమన్నా అడుగుతారా వాణి గారు? ఇంకేమన్నా అడుగుతారా? ఇంకేమీ లేదండి సార్. మీకు సమాధానం వచ్చిందా? వచ్చిందండి, మేము చేయాలంటే అండి. రైట్. సాధన చేసి మళ్ళీ మీ అనుభవాలు పంచండి. హలో పిఎంసికి కాల్ చేసి ఇది తెలుసుకోవడం వల్ల మీ సాధనతో ఏం జరిగిందో పంచండి.
రైట్, సార్ చెప్తున్న ఈ పుస్తకం చదవండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుందాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో, హలో టీవీ సౌండ్ బంద్ చేయాలండి. హలో టీవీ సౌండ్ కంప్లీట్ బంద్ చేసి మాట్లాడాలి. సరే సరే అండి. ఆ, సారీ. మీ పేరండి, ఎక్కడి నుంచి? సత్పల్ నుంచి అండి. మీ పేరు? సాధన అండి. సత్వరి మీ పేరమ్మా, మీ పేరు? రాధా గారు అడగండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు అడగండి. సాధన చేస్తున్నా గారండి, నాకు ఏమీ తెలియట్లేదండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? చేస్తున్నానండి, ఓ 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, ఏం తెలియట్లేదు అంటే? అసలు ఆరోగ్యం బాగోట్లేదండి. మీ వయసు ఎంత అండి? వయసు అండి 50 అండి. ఓకే, విందాం, సమాధానం విందాం. అమ్మా, ఆరోగ్యం అనేది ఉండండి. అమ్మా వినాలండి, మాస్టర్ మాట్లాడుతున్నారు, హలో అమ్మా. వినాలి. ఆరోగ్యం అనేది శారీరక స్థితి. అవి 2 రకాల ఆరోగ్యాలు. మీరు ఎంతమంది డాక్టర్లు చూపించినా తగ్గని ఆరోగ్యాలు కొన్ని, మామూలుగా డాక్టర్ నయం చేసే ఆరోగ్యాలు కొన్ని. అవి తగ్గని ఆరోగ్యాలు పూర్వజన్మలో మనం చేసిన పాపాల వల్ల వచ్చాయి. అవి ధ్యానం వల్ల తొలగించుకోవాలి. అంచేత ధ్యానం, మీకు పూర్వజన్మ పాపాలు కొద్దిగా ఉన్నాయన్నమాట. అంచేత మీరు ఏం చేయాలంటే కొంచెం ధ్యానం ఎక్కువసేపు చేయాలి. అంత తొందరగా ధ్యానం అనేది 2 ఏళ్లలో వచ్చే సాధన కాదది. గంటల తరబడి నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ మొదలెడితే మీ సమస్యలన్నీ కూడా మీకు ఏ సమస్య రాదు. సమస్యలు వచ్చిన దాని మీద దృష్టి పెట్టరు. ఇంకా ప్రాపంచిక చింతనలో ఉంటాం. కొద్ది సాధన చేస్తుంటే ఇంకా ప్రాపంచిక చింతనలో ఉంటాం. అంచే సాధన పెంచండి, నెమ్మదిగా మీ ఇబ్బందులు ఎంతో తొలగిపోతాయి. ఓకే అండి, లక్ష్మి గారు, సాధన పెంచి శరీర స్థితిలో కాకుండా ఆత్మ సాధనతో ఉండండి, సాధన పెంచుతూ ఉండండి. ఓకే, పుస్తకాలు చదువుతూ ఉండండి. వారు చెప్తున్న ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, పత్రిజీ పుస్తకాలు చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సార్, సాధన గురించి వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు 20 సంవత్సరాలు అంటే మీ 60వ ఏటన 60 ధ్యానంలోకి వచ్చారు. 60 ధ్యానంలోకి వచ్చారు. 60వ ఏట ధ్యానంలోకి వచ్చి 20 ఏళ్ళు అంటే 80 సంవత్సరాలు మీరు. ఓ, అంత లేటుగా వచ్చిన ధ్యాన సాధన ఓకేనా సార్? ధ్యాన సాధన ఎలా చేశారు మీరు? నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత ఒక వారం రోజులనే ధ్యాన క్లాస్ చెప్పడం ప్రారంభించాను. వారం రోజుల్లో ధ్యాన క్లాస్ చెప్పడం స్టార్ట్. చెప్పడం అలాగేలాగా కూడా కాదు, ఉదయం క్లాసు, రాత్రి క్లాసు, ఓహో, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. మ్మ్. తర్వాత 1 day క్లాసులు చెప్పడం ప్రారంభించాను. వావ్, 500 1 day క్లాసులు చెప్పాను నేను 500 వన్ డే క్లాసులు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. సో ఇప్పుడు ఏంటి సార్, రోజుకి ఎంతసేపు ధ్యానం చేయాలి మీలాగా ఆరోగ్యంగా హాయిగా ఉండాలంటే? ఎంతసేపు ధ్యానం చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. శారీరక స్పృహ మర్చిపోవాలి. ధ్యానం చేస్తుంటే శారీరక స్పృహ పోతుంది. కుటుంబంలో ఉన్న సమస్యల గురించి అసలు పట్టించుకోము మనం. నేను శరీరాన్ని కాదు ఆత్మ అనే నేను స్థితిలో ఆత్మ అనే జ్ఞానం నెమ్మదిగా వస్తుంది. వండర్ఫుల్. అంటే సాధన ఎంత పెంచుకుంటే మనకి అంత హ్యాపీగా ఉంటాం. సూపర్ సార్, మీరే ఒక గొప్ప ఉదాహరణ. విన్నాం కదండి, వారే ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి. 60 ఏట ధ్యాన సాధన చేసి 20 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు. ఎస్ సార్. ఇక వారికి బాబాజీ వారు గత జన్మలో అడిగిన బంగారు భవనంలో దీక్ష అడిగారు, ఈ జన్మలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని అబ్బాయి అన్నారు. కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్న మళ్ళీ ఆయన గుహలో ఆయన ఉన్నాడు. మంట గుహలో ఉండమని చెప్పారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ బాబాజీ అన్నారు, ఒరే నాయనా, నీ ఎదురుగుండా చిన్న మట్టి పాత్ర ఉంది, దాంట్లో నీకేం కావాలో నువ్వేం కావాలంటే దాంట్లో అవి దొరుకుతాయి, ముందు తీసుకుని కొంచెం నీకు ఆకలి తీర్చుకో అన్నాడు. ఆ మట్టి పాత్రలో పెట్టేటప్పటికి ఆయనకి వేడి వేడి వెన్న రాసిన పూరీలు అంటే ఇష్టం. వెన్న రాసిన పూరి, వెన్న పూరీలు. అవి తీసుకున్నారు. ఆయన మనసులో సంకల్పం, మీకు ఏదడితే అది వస్తుందో ఆ పాత్రలో చేయబడి తీసుకున్నారు. అక్షయ పాత్ర. దాంట్లో తర్వాత ముందు స్వీట్ తీసుకున్నారు, తర్వాత పూరీ తీసుకున్నారు, వెన్న రాసిన పూరీలు తీసుకున్నారు, తర్వాత కూర అడిగారు, కూర వచ్చింది. ఇంక చాలు స్వామి అన్నారు. సర్లే, నీకు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఈ జన్మలో గృహస్థుగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేశావు. అందరూ హిమాలయాలకు వచ్చి సాధన చేయడానికి వీలు పడదు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో,
తొందరగా ఇక్కడి నుంచి నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నువ్వేం చేస్తూ ఉంటే నీ ఉద్యోగం చేసుకుంటూ నీకు శని ఆదివారాలు ఖాళీ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తూ ఉంటావంటే నువ్వు ఈ క్రియాయోగాన్ని అందరికీ బోధిస్తూ ఉండు అని చెప్పారు. సర్లే అన్నారు. సర్లే మళ్ళీ వెళితేప్పుడు అన్నారు, బాబా మరి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే నాకు ఇక్కడ ఉండాలని ఉందంటే ఇక్కడ ఉండటానికి రాలేదు, నీ పని ఏర్పాటుగా ఉంది కదా, ఆ పని చేయడానికి వెళ్ళు అన్నారు. మన ఇద్దరి సంబంధం ఎక్కడితో ఆగిపోలేదు. నేను తరచుగా నీకు కనపడుతూ ఉంటాను, నీకు కావాల్సిన అలా ఇస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు కనపడుతూ ఉంటాను, ఇబ్బంది ఏం కాదు అని చెప్పి ఆయన చెప్పారు. సర్లే అన్నారు. వచ్చిన 10 రోజులకే ఇక్కడ క్యాంపుని పెట్టడం లేదు, మానేసాం, ప్రపోజల్ తీసేసాం, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపో, కాశీ వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించారు. ఇది ప్రత్యేకంగా లహరి మహాశయులకి క్రియాయోగాన్ని బోధించడం కోసమే బాబాజీ ఈ దృశ్యాన్ని కల్పించారు, ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు. ఇక్కడ ఒక విషయం ఇక్కడ అందరం జ్ఞానం తీసుకుందాం సార్. ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికో వెళ్ళబడితే మనకి ఏదో అందించబడుతుంది, అక్కడ ఏదో చేయవలసిన పని ఉంది, ఏదో అందిస్తున్నారు మన గురువులు, హయ్యర్ మాస్టర్స్. ఆ జ్ఞానంతో, ఆ అవగాహనతో, ఆ ఎరుకతో ఉండాలి. ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అక్కడ మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎస్ సార్, ఇది మనకు అనుభవంలోకి వచ్చింది సార్. 2012 వరకు ధ్యాన ప్రచారం అయిపోయే ముందే మనకు ఒక పెద్ద విజన్ కనబడింది, ఎక్కడెక్కడో వెళ్తున్నట్టు. 2013 నుండి వివిధ రాష్ట్రాలకి వెళ్ళడం, అక్కడ మనం ఈ స్పిరిచువల్ సైన్స్ అందించడం అనేది జరిగింది. అంటే అక్కడికి వెళ్ళబడతాం మనం. వావ్, ఎస్ సార్. నేను ధ్యానం నేర్చుకున్న 3 నెలలకు పత్రిజీ వచ్చాడు. అప్పటికి నేను ఒక 100 క్లాసులు చెప్పాను. అలవక ముందే 100 క్లాసులు అయిపోయాయి. ఆయన ఒక రైల్వే స్టేషన్లో కలిశారు నాకు, తాడిగూడెం రైల్వే స్టేషన్లో. సర్లే జిల్లా మాస్టరు పెద్ద ఆయన కార్పాటి సత్యనారాయణ గారి జిల్లాకి. ఆ మాస్టర్ ఏమన్నారంటే, పత్రిక ఏమన్నారంటే కొత్త మాస్టర్లు ఎవరైనా వచ్చారా సత్యనారాయణ అని అడిగాడు. నన్ను పరిచయం చేశారు. కొత్తగా వచ్చారండి ఈయన భగవద్గీత ధ్యానము, ఉపనిషత్తులు ధ్యానం చెప్తున్నారు, కానీ బాగా అట్రాక్ట్ అవుతున్నారు, ఈయన కొంచెం మన ధ్యానాన్ని కొంత టైప్లో చెప్తున్నారు అని నన్ను పరిచయం చేశాడు. పత్రిక అన్నారు, అలాగా, సరే బాబు నాకు భగవద్గీత మీద చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా అని అడిగాడు. ఓకే, మీరు బ్రహ్మర్షి, నేను సాధకుడిని, సర్లే మీరు అడగండి, నాకు తెలిసింది చెప్తాను, మీ చేతిలో ఓడిపోతే నాకు ఎంతో ఆనందం, బ్రహ్మర్షి చేతిలో ఓడిపోవడం ఎంత అద్భుతం, అదృష్టం, ఆయనతో పరిచయమే అదృష్టం. మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, నా జ్ఞానం ఎంత, నా జ్ఞానం ఎంతో తెలుసుకున్నారు, ఓకే అంటే గబగబా 15 నిమిషాల్లో 15 ప్రశ్నలు అడిగారు. ఆయన ఒక మాట చెప్పాను, నేను ఒక లైన్లో ప్రశ్న అడిగితే నువ్వు ఒక లైన్లో సమాధానం చెప్పాలి ఓకే అన్నారు. సర్లే అడగండి సార్, నాకు తోచినది చెప్తాను. 15 ప్రశ్నలు అయిన తర్వాత అక్కడ ఒక 50 మంది పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. ఆయన రైలు బండి ఎక్కించడానికి వచ్చారు. అక్కడ పిరమిడ్ హౌస్ 2 పిరమిడ్స్ ఓపెన్ చేయడానికి వచ్చారు తాడేపల్లి. అవి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక 70 మంది మాస్టర్లు ఆయన్ని రైల్వే స్టేషన్లో జరుగుతుంది బండి ఎక్కించడానికి వచ్చారు. వాళ్ళందరినీ పిలిచి, నేను ఇంకో 4 నెలల్లో వస్తాను, మీరందరూ నేను వచ్చేటప్పుడు 4 నెలలకి మాస్టర్ క్లాసులు పెట్టుకోండి, ఆ క్లాసులు భగవద్గీత క్లాసులు అనే చెప్పండి. ఎందుకంటే ధ్యానం క్లాసులు అంటే ఎవరికి తెలియట్లేదు, సరిగ్గా రావట్లేదు కదా. భగవద్గీత క్లాసులు అంటే అందరు కొద్ది గొప్ప ఏదో పుస్తకం చదువుతున్నారు, భగవద్గీత అందరికీ ఏదో మన పుస్తకం అనుకుంటున్నారు, ఏదో చెప్తారని చెప్పి వస్తారు. ఆయన క్లాసు భగవద్గీత క్లాసులే అని చెప్పండి. అప్పుడు ఆయన మిగతా గొడవ ఆయన చూసుకుంటాడు. భగవద్గీత ధ్యానం చెప్తున్నారు కదా, ఓకే, ఆయన ధ్యానం గురించి కూడా పరిచయం వచ్చింది, నేను చూశాను, అలా చేయండి. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలతో, మీరు చెప్పిన సమాధానాలతో ఆయన కన్క్లూజన్ ఇచ్చేశారు. వండర్ఫుల్ సార్. రైట్, పత్రికతో పరిచయం. అంటే సార్, మనందరం పత్రిజీ అంటారు కదా, పిరమిడ్ మాస్టర్స్ ఊరికే రాలేదని. ఇప్పుడు లాహిరి మహాశేర యొక్క జీవిత చరిత్ర, వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు మన గురించి మనం తెలుసుకుంటున్నాం అనేది అర్థమైంది. అలాగే మన గురువు కూడా మనకి అనుకోకుండా వచ్చారు మన జీవితంలోకి, వచ్చి మనకి జ్ఞానం వచ్చేసి మన జీవిత మార్గాన్ని ఇది మార్గం అని చెప్పి మనకు చూపించి మన ఆధ్యాత్మిక మార్గంలో సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఎస్ సార్. సో ఇక తిరిగి బ్యాక్ వచ్చేసారు కాశీకి. ఆ కాశీకి రాకముందు ఏమైందంటే, ఒక 7 రోజులు ఆయన అన్కాన్షియస్లో ఉండిపోయారు. ఆయనకి క్రియాయోగం ఇచ్చిన తర్వాత 7 రోజులు నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోయారు. 8వ రోజుని లగ్గొట్టి అప్పుడు చెప్పారన్నమాట బాబాజీ, నాయనా నువ్వు వెనక్కి వెళ్ళిపో, వెళ్ళి ధ్యాన ప్రచారం చెయ్యి, క్రియాయోగాన్ని బోధించు, సంసారంలో ఉంటూ
ధ్యానం చేసుకోవాలని నువ్వే ఉదాహరణ. అలాగే సంసారాలకు అందరికీ ధ్యానం గురించి బోధించు, క్రియాయోగం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ బోధించు అని చెప్పారు. సర్లే వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం క్లాసులు పెడుతూ ఉండేవారు. 100 మంది వస్తూ ఉండేవారు. ఆయన చక్కగా క్రియాయోగం గురించి బోధిస్తూ ఉండేవారు. అసలు అన్ని మతాల వాళ్ళు వచ్చారు ఆయన బోధన విని. అన్ని మతాల వాళ్ళు, క్రైస్తవులు వచ్చేవారు, మహమ్మదీయులు వచ్చేవారు, హిందువులు వచ్చేవారు, అన్ని మతాల వాళ్ళు వచ్చేవారు. కులం లేదు, మతం లేదు, అందరినీ ఆహ్వానించేవాడు. ఆయన ఏం చెప్పేవారంటే, మీరు మీ మతాలను ఆచరించండి, మీ సిద్ధాంతాలు వదిలిపెట్టవద్దు, ఉన్నారో దాన్ని ఆచరించండి, మీ మతాలకు బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు ఆచరించండి, చేస్తూ క్రియాయోగం మీద దృష్టి పెట్టండి. రోజు ఉదయం ఒక అరగంట, సాయంకాలం అరగంట ధ్యానం చేసుకోండి చక్కగా. ఈ క్రియాయోగం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటే భోగాల మీద దృష్టి పెడుతున్నారు, కోరికల మీద దృష్టి పెడుతున్నారు. ఈ రెండు తగ్గించుకోండి. భగవంతుడి మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి. అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు. మీ కోరికలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఆత్మ మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి, భగవంతుడి మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి. ఆయన సహాయం నిరంతరం మనకు కావాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మ మీద దృష్టి పెట్టాలి అని ఆయన బోధిస్తూ ఉండేవారు. చాలా సింపుల్గా చెప్తూ ఉండేవారు. ప్రతి వాళ్ళు ఆచరించేలా చెప్తూ ఉండేవారు. అలాగే ఎంతోమందికి ఆయన కొన్ని వేల మందికి బోధిస్తూ ఉండేవారు. కాశీలోనే ప్రారంభమైపోయింది క్రియాయోగ ప్రారంభం కాశీలో. తర్వాత నెమ్మదిగా ఆయనకి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోతే ఇంకా బాగా పెంచారు. మళ్ళీ తెలుసుకుందాం సార్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఆన్సర్ చెప్పి మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి? పాలపూర్ నుంచి అండి. బండారి నాగకుమారి. మీ పేరేంటి? బండారి నాగకుమారి. నాగకుమారి గారు, అడగండి మీ సందేహం ఏంటో. అది బండారి నాగకుమారి. మీ పేరు వినబడింది. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ సౌండ్ తగ్గించి టీవీ చూడకుండా ఇటువైపు మాట్లాడండి. అలాగే సార్, చెప్పండి. అడగండి మీ సందేహం, అడగండి మీ ప్రశ్న. మేము ఎంతసేపు మెడిటేషన్ చేసినాండి, అనుభవాలు రావట్లేదు, జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నామండి. మీ పెర్మిట్ కూడా పట్టుకున్నామండి. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు? 10 సంవత్సరాలు మట్టండి. ఎలా ఉంది అప్పటి నుంచి ధ్యానం చేస్తుంటే? మీ జీవితం ఎలా ఉంది? చాలా బాగుందండి. మా ఫ్యామిలీ అంతా చేసుకుంటామండి. నాకైతే అనుభవాలు తక్కువ అండి. అంటే ఏ అనుభవాలు కావాలి మరి? సార్, అద్భుతంగా జీవితం ఉందన్నారు. ఏ అనుభవాలు విందాం మరి సార్ ద్వారా. అన్ని రకాలుగా ఫైనాన్స్ గా, ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా బాగుందండి మెడిటేషన్ లోకి వెళ్ళాక. సార్ మాట్లాడుతున్నారండి, సమాధానం ఇస్తామా? మీకు అనుభవాలు కావాలనుకుంటున్నారు. అనుభవం రావట్లేదండి. పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, చెప్పండి సార్. అదే నేను చెప్తున్నా. సార్ మాట్లాడుతున్నారమ్మా, మీరు వినాలి. మాస్టర్ మాట్లాడుతున్నప్పుడు వినండి. అనుభవాలు అవసరము లేదు. అనుభవాలు రాకపోతే మీరు ధ్యానం చేయనట్టు లెక్క కాదు. ముందు ఆ కాన్సెప్ట్ తొలగించుకోండి. అనుభవాలు వస్తేనే నేను ధ్యానం బాగా చేస్తున్నాను అనే విషయం తొలగించుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. చక్కగా తను రిజర్వేషన్ చేయించుకున్నాడు, ఎక్కి పడుకున్నాడు. అడు తెల్లదొడ్డు తన గమ్యం చేరిపోయాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు. ఆ రైలు బండిలో కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని ప్రతి స్టేషన్ చూస్తున్నాడు. ఆ అనుభవాలు చూశాడు. ఎలా విజయవాడ స్టేషన్ ఎలా ఉంటుంది, రాజమండ్రి స్టేషన్ ఎలా ఉంటుందని చూశాడు. ఈ అనుభవాలు అవసరమా? లేదు కదా. కొత్త వాళ్ళకి ఆ స్టేషన్లు వెతుక్కుంటూ దిగాలి. కొత్త వాళ్ళు కదా, చూడాలని కొత్తగా అనుకున్నారు. అలా కొత్తగా ధ్యానం వచ్చిన వాళ్ళకి నాకు ఆరోగ్యం బాగుంటే బాగుండు, నాకు ఏదో కనపడితే బాగుండు, నాకైనా అని అనుకుంటూ ఉంటాను. అనుభవాలు మీరు ధ్యానానికి చిహ్నము కాదు. ఆల్రెడీ జీవితం బాగుందని చెప్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే మన జీవితం ప్రశాంతంగా ఉందా లేదా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉన్నామా లేదా, దృష్టి మనకి నిరంతరము పరమాత్మతో ఉంటున్నాము, ఆత్మతో ఉంటున్నాము, చక్కగా మన పని అద్భుతంగా ఉంది. ఏ దేని మీద భయభ్రాంతులు ఇంత తొలగిపోయాయి, అది చాలు కదా. దానికోసం కదా ధ్యానం చేసుకునేది. అనుభవాల కోసం కంగారు పడకండి. అనుభవాలు రాకపోయిన పత్రిక గారు చెప్తూ ఉండేవారు, నాకు ఏ అనుభవం లేదు అని చెప్తూ ఉండేవారు. నేను కూడా చెప్తున్నాను, 20 ఏళ్ళు బట్టి ధ్యానం చేస్తున్నా, నాకు ఏ అనుభవం రాలేదు. కానీ క్లాసులు చెప్తున్నారు, అద్భుతంగా ఉన్నారు. సార్ 80 ఏటా మీరు బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ మీ మేడం గారిని ఎక్కించుకొని బైక్ డ్రైవింగ్ చేస్తూ క్లాసులు చెప్తున్నారు అంటే ఇంకేం కావాలి సార్? వండర్ఫుల్ సార్.
మాకు రాజమండ్రిలో పేరవరంలో పిరమిడ్ పెట్టారు. ఆ పిరమిడ్ మాకు 18 కిలోమీటర్లు. మేము వారం రోజులు ఏం చేస్తుంటారంటే మా ఆవిడని బైక్ మీద తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక రాత్రి 2 రాత్రులు ఉంటాం. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఒక రోజు మళ్ళీ ఇంటికాడ ఉండి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. తరచూ మేము అక్కడ వస్తూ ఉంటారు, మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాం. కంపల్సరీగా నేను ఆవిడ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. వండర్ఫుల్ సార్. మేడం గారికి ఆన్సర్ చెప్దాం. విన్నారు కదండి, మీ జీవితం అద్భుతంగా ఉన్నా అన్నారు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నా అన్నారు, ఫైనాన్షియల్ కూడా అద్భుతంగా ఉన్నా అన్నారు, పిరమిడ్ నిర్మించారు. ఇంకేం కావాలి మేడం? అంతే, ఎవరితో పోల్చుకోకండి. వాళ్ళకి అనుభవాలు వస్తున్నాయి, మాకు రావట్లేదని. మీరు హాయిగా ఉన్నారు, అదే కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు చంద్రకళ సార్. చంద్రకళ గారు ఎక్కడి నుంచి మేడం? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి చంద్రకళ గారు, అడగండి మీ సందేహం. సార్ నేను ధ్యానం చేస్తున్నాను సార్, ఛానల్ చేస్తున్నాను, కానీ పెద్దగా కుదరట్లేదు నాకు. తక్కువ టైం చేస్తున్నాను, ఒక అరగంట గంటలోపే. మీ వయసు ఎంత అండి? నా వయసు 46 సార్. ఓకే, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పిరమిడ్కి కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను, సెట్ అవ్వట్లేదు, రిజల్ట్ రాలేదు. మొన్న బుద్ధ పౌర్ణమి అయింది కదా సార్. ఓకే, హలో. సో కుదరట్లేదు అంటారు. నేను ఇంకా అనుకున్నాను ఒక 2-3 గంటలు చేసి దానివల్ల ఉపయోగం పొందాలని అనుకొని అప్పటి నుంచి బుద్ధ పౌర్ణమి రోజు నుంచి చేస్తున్నాను సార్. చేస్తున్నారా? వెరీ గుడ్. మరి 4 గంటల వరకు చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ ద్వారా? అయితే నాకు షుగర్ ఉంది సార్. ఆ షుగర్ కంట్రోల్ అవుతుంది. నాకు జ్ఞానం వల్ల చాలా మటుకు కంట్రోల్ అయింది. టాబ్లెట్ మానేసాను కూడా, టెస్ట్ చేయించుకున్నాను. ఓకే. అయితే మా ఆయన గారు అంటున్నారు, నువ్వు బిల్ల మానేసావు, ఏమవుద్దో ఏంటో అని అంటున్నారు. అయినా నాకేమో డౌట్, జ్ఞానం సాధన చేస్తే ఇంక పర్వాలేదు కదా సార్, టాబ్లెట్ వేయకపోయినా. అచ్చా, అదే మీ ప్రశ్ననా? ఓకే ఓకే, విందామండి సమాధానం. అమ్మా, మీకు షుగర్ వ్యాధి ఉందన్నారు. మీరు ధ్యానాన్ని షుగర్ వ్యాధి కోసం చేస్తున్నారా, మామూలుగా ధ్యానం కోసం చేస్తున్నారా? ఓ పిల్లవాడు పరీక్షకి వెళ్తున్నాడు. పరీక్షకి వెళ్ళినప్పుడు రోజుకో గంట అరగంట చదివితే పరీక్ష సరిగా రాయలేడు. పరీక్ష బాగా రాయాలంటే ప్రతిరోజు 3-4 గంటలు చదువుకోవస్తే. అలాగే ధ్యానం కూడా అంతే. మీకు షుగర్ వ్యాధి ఉందన్నారు, మీరేమో ధ్యానం చేస్తే తగ్గిపోతుంది అనుకుంటున్నాడు. అలాగే అనుకోవద్దు. మీరు ధ్యానం చేస్తూ షుగర్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు మీ అనుమానం క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు దృష్టి పెట్టండి, ధ్యానం చేస్తూ ఉండండి. షుగర్ ట్యాబ్లెట్స్ మానేయకండి, అంత తొందరగా మానేయకండి. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు టెస్ట్ చేయించుకోండి, తగ్గిపోయిందంటే మానేయచ్చు, తగ్గలేదంటే మళ్ళీ కొంచెం వేసుకుంటూ ఉండండి. కారణం ఏంటంటే మీరు ధ్యానం సరిగ్గా చేస్తున్నారో తెలియదు కదా. మొట్టమొదటి మనకి ధ్యానం వల్ల వచ్చేది ఆరోగ్యమే. కానీ మరి కొన్ని వ్యాధులు అంత తొందరగా పోవు. మరి అటువంటి పోవని వ్యాధి అంత తొందరగా పోవాలంటే మనం ఎక్కువసేపు ధ్యానం చేయాలి. మనం సంకల్పం కూడా పెట్టుకోవాలి, నాకు షుగర్ వ్యాధి తగ్గిపోవాలని. వస్తుంది ఖచ్చితంగా, ఏం పర్వాలేదు, తగ్గుతుంది. మీ భర్త గారికి అనుమానం ఉంటే చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకుంటే కదా తెలిసేది. అది వండర్ఫుల్ సార్. నేను ధ్యానంలోకి వచ్చేప్పుడు నాకు షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్నీ చక్కగా తగ్గిపోయినాయి. తగ్గిపోతే ఏమీ లేదు. ముందు అనుకోవాలి తగ్గుతాయని. ముందు నువ్వు పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. మీరు కొంచెం నెగిటివ్ లో ఉన్నారు, ఆ నెగిటివ్ థాట్ మానేసి అనుమానం నాకు తగ్గుతుందో లేదో అంటే మీరు ఆకలి లేదు అన్నారు కాబట్టి తగ్గదు. నాకు తగ్గుతుంది అని వదిలేసేయండి, అప్పుడు తగ్గిపోతుంది. వండర్ఫుల్ సార్. ఉన్నారు కదండి, మొండిగా వద్దు అనుకోకుండా చెక్ చేసుకుంటూ చూడండి మీ సాధన. పిల్స్ వద్దు అనుకున్న వాళ్ళు సాధన పెంచాలండి. చాలామంది సాధన తక్కువ చేస్తూ తగ్గట్లేదు అంటున్నారు. వారు ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. ఆ సాధన పెంచాలి, జ్ఞానం పెంచుకోవాలి, అప్పుడే ఏదైనా క్యూర్ అవుతాయి. ఓకే అండి, అలా సాధన చేయండి. దగ్గరలో ఉన్న పిరమిడ్స్కి వెళ్ళండి, అప్పుడు మీ ధ్యాన అనుభవాలు కూడా పంచండి. ఇంకా మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే ఆరోగ్యం గురించి 3 గంటలకు ఆయుష్మాన్ భావ వస్తుంది, అందులో మీరు ఈ ప్రశ్న అడగండి. ఇంకా ఎలాంటి ఆహారం తినాలో మీకు తెలుస్తుంది. రైట్ సార్, ఇంకొక కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరండి? లచ్చమ్మ గారు ఎక్కడి నుంచి? చూడండి, అడగండి, మీ సందేహం ఏంటి?
అదండి ధ్యానం చేసిన శ్వాస గురించి ఆలోచన ఇది తెలుసుకోలేదండి బాబు. ఏం చేస్తున్నాను మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి. శ్వాస మీద ధ్యాస ఆగట్లేదా? విందాం. అదండి తెలుసుకోలేదు, అది వస్తాం పోతాం అదండి. అలాగా నామం చేయకూడదు అంటున్నారు. నామం చేస్తే ఆలోచనలు రావట్లేదండి. నామం చేయకూడదు అంటున్నారు. రైట్ విందాం సమాధానం. అమ్మా, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. పెడితే మీరు నామం చెప్పుకోవాలని అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఆ నామం చెబుతున్నప్పుడు మీకు ఆలోచనలు రావని అనుకుంటున్నారు. మీ మనసులో కొన్నాళ్ళు అలా ఉచ్చరించి చూడండి. శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి. శ్వాస మీద ధ్యాస పెడుతుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. పత్రిక గారు దానికి ఒక చిన్న మెథడ్ చెప్పాడు. చక్కగా సంగీతం వింటూ ఉంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, కదలదు. ఎందుకంటే సంగీతం అంటే మనసుకు చాలా ఆహ్లాదం, మనసు కూడా ఆహ్లాదం. అది ఎక్కడెక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. మన సినిమా చూస్తుంటే మనసు కదలదు, ధ్యానం చేస్తుంటే కదులుతుంది. అంటే ధ్యానం కొత్త కదా, మనం ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ సరిగా కలగలేదు. అంచేత ధ్యానం చేస్తుంటే మనసు కదులుతూ ఉంటుంది, సినిమా చూస్తుంటే కదలదు. అలాగే ఆయన పత్రిక గారు అంటారు, సంగీతం వింటే కృష్ణుడు వేణునాదం చేస్తూ ఉంటే పశువులు తిండి మానేసి ఆ వేణునాదం విని ఎంతో చక్కగా పాలిచ్చేవి. పశువులు శిశువులు కూడా చిన్న పిల్లవాడు అమ్మ జ్వాల పాడుతుంటే ఆ జ్వాల తెలియకపోయినా హాయిగా నిద్రపోతాడు. సంగీతానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. పత్రిక గారు ఏం చేస్తూ ఉంటారంటే సంగీతం వింటూ ధ్యానం చేయండి అన్నారు. అంటే సంగీతం వింటున్నప్పుడు మీరు సంగీతంలో మీ మనసు ఆగిపోతుంది, అది వింటూ ఉంటుంది, ఆలోచన లేకపోతే ఆటోమేటిక్గా. అంచేత సంగీతం వింటూ ధ్యానం చేయడం నేర్చుకోండి. చక్కగా మీరు హ్యాపీగా ఆలోచనలు తగ్గిపోతాయి. కొంచెం మీరు సాధన పెంచుతూ ఉండండి. కొంచెం సాధన చేసే కొద్దీ మీకు తగ్గుతూ ఉంటుంది. అంత తొందరగా ఆలోచనలు తగ్గాలంటే అనేక జన్మలు బట్టి మన మనసులో ఉన్న ఆలోచనలు ఒక్క క్షణంలో తగ్గిపోవాలంటే ఎలా కుదురుతుంది? అది దీర్ఘకాల వ్యాధి. అనేక జన్మలు బట్టి మనకి ఆలోచనలు అనే వ్యాధి ఉంది. అది పోవాలంటే ఒకసారి పోతుంది. వండర్ఫుల్. విన్నారు కదండి, సంగీతం వింటూ సాధన చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, లాహిరి మహాశైల వారు ఇక ప్రారంభించారు. ప్రతి ఆదివారం క్లాసులు పెట్టారు. అన్ని మతాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళు వస్తున్నారు. మీరు మతానికి వ్యతిరేకంగా, మీ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని క్లియర్ గా చెప్పారు. సంసారంలో ఉంటూనే సాధన చేయమన్నారు, ఉద్యోగాలు చేస్తూనే సాధన చేయమని చెప్పారు. వావ్. ఆయన దగ్గరికి అనేక మంది అద్భుతమైన శిష్యులు తయారయ్యారు. ఆయన దగ్గర క్రియాయోగం నేర్చుకుని. దాంట్లో అబ్దుల్ గఫార్ ఖాన్, సరియద్దు గాంధీ. ఈయన సరియద్దు గాంధీ అని స్వాతంత్ర సమరయోధుడు. ఓకే. ఆయన శిష్యుడు. అలాగే పరమహంస యోగానంద తల్లిదండ్రులు ఆయన శిష్యులు. అలాగే ఎంతోమంది బాబాజీలు, ఎంతోమంది హిమాలయ యోగులు ఆయన శిష్యులుగా మారారు. చక్కగా వాళ్ళందరూ ఆ క్రియాయోగం చక్కగా ఆచరిస్తూ ఉండేవారు. ఎంతోమందికి లక్షలాది మందిని ఉద్ధరించాడు ధ్యానయోగం ఈ క్రియాయోగాన్ని ద్వారా. మరి ఆయన శిష్యుడు పరమహంస యోగానంద, లాహిరి మహాశయ శిష్యుడు. ఆయన లహరి మహాశయుడికి ఎంత అద్భుతమైన లహరి మహాశయుడు. పరమహంస యోగానంద చిన్నప్పుడు వాళ్ళమ్మ, ఆయన లహరి మహాశయుని శిష్యుడు పరమహంస యోగానంద తల్లిదండ్రులు కూడా. వాళ్ళమ్మ చిన్నప్పుడు బాగా చిన్ని వయసు, జస్ట్ సంవత్సరం వయసులో తీసుకెళ్ళి గురువుగారు మా అబ్బాయిని దీవించండి అంటే ఆ అబ్బాయిని ఒళ్ళో తీసుకుని అన్నాడు. ఏమన్నా అంటే, మీ పిల్లవాడు చాలా అద్భుతమైన వ్యక్తి అమ్మా, వీడు ఒక రైలు ఇంజిను, ఎంతోమందిని గమ్యస్థానానికి పరమాత్మ దగ్గర చేరుస్తాడు అని ఆయన చెప్పాడు. ఈయన ఒక రైలు ఇంజిన్ లాంటి వాడు. రైలు ఇంజిన్ కొన్ని వేల మందిని గమ్యస్థానం చేరుస్తుంది. అలాగే నీ బిడ్డ జస్ట్ వాడికి ఒక సంవత్సరం లోపు వాడిని చూసి, నీ బిడ్డమ్మ ఆధ్యాత్మిక రైలు ఇంజిను, ఎంతోమందిని పరమాత్మ దగ్గర చేరుస్తాడు అని. అంటే ఇప్పుడు లాహిరి మహాశయుల వారు ఒక దగ్గర కూర్చొని చెప్పారు. యోగానంద పరమహంస వరకు వచ్చినప్పటికీ వారు మొత్తం ప్రపంచం అంతా పర్యటన చేసి అందించారు. అనేక దేశాల్లో ఈయన ధ్యాన ప్రచారం చేస్తాడు. మరి ఆయన పరమహంస యోగానంద అమెరికా వెళ్ళి కొన్ని లక్షల మందికి క్రియాయోగాన్ని బోధించాడు. ఆయన అక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టాడు, అమెరికాలో ఉండిపోయాడు చివరిదాకా అక్కడ క్రియాయోగాన్ని బోధించడానికి. మరి ఆయన చెప్పారు ఒకసారి, రే నాయనా, నీకు నాకు అనుబంధం ఒకసారితో తీరిపోలేదు, అప్పుడు తరచు కలుసుకుంటాను. ఒకసారి అలహాబాద్లో కుంభమేళ జరుగుతుంది. ఈయన లహరి మహాశయులు కుంభమేళకి వెళ్ళారు. వెళితే అక్కడ బాబాజీని చూశారు. ఆయన ఒక సాధువు కాళ్ళు కడుగుతున్నాడు.
ఇదేంటి ఇంత పెద్ద ఆయన చిన్న ఆయన కాయలు కడుగుతున్నాడు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటిది, ఆయన కాళ్ళు కడుగుతున్నారేంటి అంటే ఆయన అన్నాడు, రే నేను జ్ఞానులకి అజ్ఞానులకు సమానంగానే చూస్తాను. జ్ఞానుల దగ్గర వాళ్ళ సాధువులు వంట పాత్రలు కూడా తోముతాను, నాకు అదేం సిగ్గు అనిపించదు. జ్ఞానులకి అజ్ఞానులకి సమానంగా బోధించడమే జ్ఞాని యొక్క లక్షణం. గురువు యొక్క లక్షణం ఏంటంటే జ్ఞానులకే బోధిస్తాను, అజ్ఞానం బోధించను అంటే అది నిజమైన గురువు కాదు అని ఆయన చిన్న పనులు కూడా చేయడానికి అజ్ఞానం కూడా నేను బోధిస్తాను, బోధించాలి, అది నా ధర్మం అన్నాడు. మనం గురువు స్థాయికి ఎదిగాము అంటే మాస్టర్ స్థాయికి ఎదిగాము అంటే అలా మనం బోధిస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చిన పత్రిసారి కూడా మనకు చెప్పారు కదా, ఆచరించి చూపించారు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళను కూడా మనం అంత జాగ్రత్తగా వారికి మనం అందిస్తూ ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం సార్. తర్వాత ఆయన దగ్గర శిష్యులు పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. ఆయన క్రియాయుగాన్ని 4 స్టేజ్లు చెప్తూ ఉండేవాడు. ఆయన ఒక స్టేజ్ పూర్తి అయిన తర్వాత 2 స్టేజ్ చెప్తూ ఉండేవాడు. అలాగే 4 స్టేజ్ల్లో సాధకులను 4 స్టేజ్లుగా విభజించి ప్రారంభకులు, మధ్యములు, తర్వాత ఇంకా కొంచెం ఇంకా బాగా వచ్చారు. చివరికి అలా 4వ స్టేజ్లో చివరికి సాధన పూర్తి చేయించేవారు. ఓ పోస్ట్ మ్యాన్ ఉండేవారు. ఆయన మొదటి సాధన క్రియాయుగంలో మొదటి సాధన చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే ఆయన ఒక రోజుని ఆ పోస్ట్ మ్యాన్తో అన్నారు, రే నీకు 2వ సాధన చెప్పమంటారంటే అతను ఏమనంటే, స్వామి ఈ మొదటి చెప్పిన సాధన వల్లే ప్రపంచాన్ని మర్చిపోయాను, నేను నా డ్యూటీ నేను చేసుకోలేకపోతున్నాను, చాలు 2వ సాధనకి వెళ్తాకి నాకు ఇంకా నా సంసారాన్ని పోషించాలి, ఈ సాధన చాలు అన్నారు. అంటే సాధనలో తొలిమెట్లో కూడా పరమాత్మ మీద నీకు అంత దృష్టి వచ్చేస్తుంది. అది తొలిమెట్లోనే నువ్వు పరమాత్మకి రుచి నీకు కొంచెం రుచి తెలుస్తూ ఉంటుంది. 4వ మెట్టుకి వెళ్తే ఇంకేముంది, అన్ని వదిలేసి ప్రచారం చేయడమే యోగానంద పరమహంస వారిలాగా. అది యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడు వచ్చారు సార్ వీరి తర్వాతన? ఈ లహరి మాసైన శిష్యుడు యుక్తేశ్వరగిరి. యుక్తేశ్వరగిరికి పరమ శివానంద చెప్పుకొచ్చాడు. ఆయన శిష్యుడు ఆయన దగ్గరుండి పరమ శివానంద చదివించాడు. ఓకే. యుక్తేశ్వరగిరి దగ్గరే కూర్చుని చదువుకున్నాడు. డిగ్రీ 3 ఏళ్ళు ఆయన దగ్గర కూర్చొని చదువుకున్నాడు. నేను అబ్బాయి నాకు సన్యాసం ఇవ్వండి అంటే ఇంటర్మీడియట్లో ఇవ్వడం కుదరదు, నువ్వు చాలా నేర్చుకోవాలి, ఎందుకంటే నువ్వు ఈ భారతదేశంలో చెప్పడానికి లేదు, ఇతర దేశానికి చెప్పడానికి ఉన్నావు, అంచేది నా గురువు నాకేం చెప్పాడండి లాహిరి మహాశయుడు, వీడికి అన్ని బాగా విద్య నేర్పించమంటమాట, తర్వాత జ్ఞాన ప్రచారం వాడు చేస్తాడు అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు కూడా చదువు మానేస్తాడంటే కాదు అన్నాడు. ఈయన దగ్గరికి అయిన తర్వాత చదువుకుంటా అన్నాడు. నువ్వు నాకు చదువు పూర్తి అయిన తర్వాత నీకు సన్యాసం ఇస్తాను, అప్పుడు దాకా ఇవ్వను అన్నాడు. ఒక డిగ్రీ చదువుకోవాలి, నువ్వు చదవాల్సిన అవసరం ఉంది అని, ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా, మాట్లాడాలి అని చెప్పి ఆయనకి లహరి మహాశయులు అంతా గొప్పవాడు. లహరి మహాశయులు ఒకసారి పరమ శివానందకి కలరా వ్యాధి వచ్చింది. పూర్వకాలంలో కలరా వ్యాధి వస్తే గ్రామాలు తుడిచిపెట్టిపోయాయి, గ్రామాలు చచ్చిపోయేవారు. కారణం ఏంటంటే ఆ కలరా వ్యాధి మందు లేదు కదా అప్పుడు, అక్కడ మోషన్ వల్ల వాంతుల వల్ల వాంతి చేసుకుంటే ఆ పురుగులు దాని మీద ఈగలు పడి మళ్ళీ మనం తీసుకునే ఆహారం మీద వాళ్తూ ఉంటే ఆ తిన్నవాడికి వచ్చేసేది. గ్రామాలు తుడిచిపెట్టిపోయి కలరా వ్యాధి అని చాలా భయంకరంగా ఉండేది. అటువంటి కలరా వ్యాధి వస్తే వైద్యులు అన్నారు చాలా కష్టం బతకడం అంటే, అప్పుడు వాళ్ళ మంది ఏం కంగారు పడకరా అని లహరి మహాశయులు ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండేది. అక్కడ కూర్చుని ఆయన ఎంక చూస్తూ ధ్యానం చెయ్యి అని చెప్పింది. అలా ఆయన ఎంక చూసి ధ్యానం చేస్తుంటే ఆ ఫోటోలోంచి కొంచెం బూడిద పడుతుంది. అది వాళ్ళమ్మ, చూసావా మన గురువుగారు నీకు మందు ఇచ్చారని చెప్పి ఒక గ్లాసులో కల్పిస్తే చక్కగా ఆ వ్యాధి తగ్గిపోయింది దానికి. ఆయన వైద్యులు ఇక ఈయన చనిపోతాడు, ఈ వ్యాధి కుదిరిపోయింది అని చెప్పిన దానికి ఆవిడ గురువు భక్తి, ఈయన లహరి మహాశయుడు మనం రక్షిస్తాడు అని చెప్తే అలా రక్షించబడ్డాడు. అంటే సార్ గురు కృప అనేది ఉంటుందా మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో? అద్భుతం. గురు కృప అనేది ఇంపార్టెంటా? గురుకృప చాలా 4 రకాలుగా ఉంటాయి. గురుకృప ఒకటి బోధన ద్వారా చేస్తూ ఉంటారు, రెండవది చూపు ద్వారా చేస్తారు. మన పత్రిక గారు కళ్ళలో చూస్తూ ఉంటారు, చూపు ద్వారా పట్టుకునేవారు, ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంటారు. కొంతమంది స్పర్శ ద్వారా, కొంతమంది చూపు ద్వారా, కొంతమంది బోధించడం ద్వారా, కొంతమంది ఆటోమేటిక్ వీడు తయారయ్యాడు అనుకుంటే ఆత్మజ్ఞానాన్ని ఆయన ప్రసాదించేస్తాడు. ఇప్పుడు శంకరాచార్య శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన పద్మపాదుడు. ఆయన పేరు అసలు పద్మపాదుడు కాదు. ఆయన ఏం చేశాడంటే
గురువుగారి దగ్గర చేరాడు. గురువుగారు చాలా గొప్పవాడు, ఈయన దగ్గర ఉంటే నాకు బాగుపడతానని ఉద్దేశం తప్ప ఆయన సాధన ఏం చేసేవాడు కాదు. ఆయన చెప్తానే ఏం తెలిసేది కాదు. ఆయన గురుసేవ ఒకటే తెలుసు. ఆ గురువుగారికి ఆ గోచి ఉదికి పెడుతూ ఉండేవాడు. ఒకసారి అలా ఉతికితే ఆ నదిలో, ఒక నది తీరంలో ఉతికి ఆ మధ్యలో చిన్న దెబ్బొట్టి దాని మీద కూర్చున్నాడు, అది ఆరేస్తూ. అంతలో నది పొంగింది. నది పొంగితే ఆయన నదిలో మునిగిపోతాను ఆయన బాధపడలేదు. అయ్యో గురువుగారికి ఉన్నది 2 గోచీలు, ఒక గోచి పెట్టుకున్నాడు, ఇంకో గోచి లేకపోతే ఆయన ఏమైపోతాడు అనుకుని ఆ మునిగిపోతున్న దాన్ని పట్టుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాలి మనసులో అనుకున్నారు. ఆయన ఆ నదిలోంచి నడిచి వచ్చేస్తుంటే ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క పద్మ అక్కడ పుట్టుకొచ్చిందట. ఇట్లా పద్మాలు అలా ఆ చివరి దాకా నదిని పద్మాల మీద దాటాడు. అంటే మీరు అన్నట్టు గురు కృప అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనము మన ఆత్మ ఎదుగుదలకు, మన విశ్వ ప్రణాళికలో మనం భాగం పంచుకోవడం కోసమే ఉంటుంది అనేది అద్భుతంగా చెప్పారు సార్. చివరిగా మీ మెసేజ్ సార్ ఈరోజు. మన గురువుగారు చెప్పినట్లు మనం 3 చేయాలి. ధ్యాన జగత్. మనం ధ్యానం చేయడం కాదు, మన ధ్యానం చాలామంది అనుకుంటారు నేను చెప్పలేను, బయటికి వెళితే నా మాట ఎవరు వినరు అంటారు. కానీ ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళ మాట అంటే గౌరవించే వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్పండి, మీ బంధువులు చెప్పండి, మీ మిత్రులు చెప్పండి, మీ కుటుంబ సభ్యులు చెప్పండి. నెమ్మదిగా తర్వాత బయటికి రండి, చేస్తూ ఉండండి. చక్కగా ప్రచారం చేయవచ్చు, ఏమీ లేదు. ప్రచారంతో ప్రారంభించాలి, తెలుసుకోవడమే కాదు ప్రచారం చేయాలి. అలాగే ఆత్మజ్ఞానం గల పుస్తకాలు ఖచ్చితంగా చదవాల్సిందే. పత్రికారు అంటారు ధ్యానం 33% ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటే వాళ్ళు ఎంతోమంది గురువులు ఎన్నో అద్భుతమైన మార్గాలు అనుసరించి నీకంటే చిన్నవాడు అద్భుతమైన ఆత్మజ్ఞానం పొందాడు, దాన్ని బట్టి నువ్వు తెలుసుకుని నేను కూడా పొందగలుగును. అంత చిన్నవాడు పొందినప్పుడు వాల్మీకి ఉన్నాడు. వాల్మీకి మరి గజ దొంగే. మరి ఆయన ఒకే జన్మలో గజ దొంగ నుంచి రామాయణం రాసి రాముడితో నమస్కరించబడ్డాడు ఒకే జన్మలో. వండర్ఫుల్. అది ఎవరికైనా సాధ్యము. ఒక పోయేవాడికి సాధ్యం కానిప్పుడు మనకి సాధ్యం కాదా? సూపర్. దృష్టి మరచాలి. దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు. రాక్షసుడు తపస్సు చేసినా దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగాడు, నువ్వు చేస్తే ఎందుకురాడు? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. సీనియర్ మోస్ట్ మాస్టర్తో సాంగత్యం అద్భుతం సార్. పత్రిజీ ఎందుకు సాంగత్యం చేయమన్నారో ఇవాళ మీతో కూర్చుంటే ఇవన్నీ వింటూ ఉంటే తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా, లాహిరి మహాశయుల గురించి తెలుసుకుంటే మన గురించి మనం తెలుసుకున్నట్టు ఉంది. ధ్యాన సాధనలోకి రావడం, పత్రిజీ సాంగత్యంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంతోమంది ధ్యాన రత్నాల్లో వీరొక ధ్యాన రత్నం, సీనియర్ మోస్ట్ మాస్టర్. 60 ఏట సాధన ప్రారంభించి 80వ ఏట కూడా ప్రచారం చేస్తూ బైక్ మీద వెళ్తూ ప్రచారానికి, ధ్యానానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు మిత్రులారా. ఇంకెంతకన్నా ఏం ఆదర్శం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్నాం. ముఖ్యంగా వారు చెప్పారు మెసేజ్లో, ధ్యానము నేర్చుకోవడమే కాదు, ధ్యాన జగత్తులో భాగం పంచుకోవాలి. దాంట్లో మీరు టీచింగ్ చేయడంతో పాటుగా పిఎంసి ప్రపంచమంతా ధ్యానాన్ని అందిస్తుంది. కాబట్టి పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి కూడా మనం సహకారాలు అందించడం చాలా ముఖ్యమని తెలియజేస్తూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.